అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏమైతే ఈ మద్యం దుకాణాలు లైసెన్స్ ఇచ్చి ప్రతి నియోజకవర్గ వ్యాప్తంగా ఇచ్చారో అందుకు అనుసంధానంగా అక్రమ బెల్ట్ షాపులు కూడా నిర్వహిస్తున్నారన్న విషయము మనందరికీ తెలిసిందే. కాకపోతే ప్రతి ఒక్క షాపులోనూ గరిష్ట ధరకు మించి ప్రతి బాటిల్ పైన 10 నుంచి 15 రూపాయల వరకు లైసెన్స్డ్ దుకాణాల్లోనూ, అలాగే 20 నుంచి 30 రూపాయల వరకు లైసెన్స్ లేని అన్ఆథరైజ్డ్ బెల్ట్ షాపుల్లోనూ అమ్ముతున్నారని మా దృష్టికి వచ్చింది. అందుకు తగిన సాక్ష్యాధారాలు సహా మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ రాయదుర్గం శాసనసభ్యుల వారు కానీ ఈ విషయమై ఏ రకమైన చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది. అంటే ఒక్కొక్క మద్యపాన ప్రియుడు కనీసం వారానికి ఒక 4-5 సార్లు, ఒక 5 సార్లు అయినా 5 బాటిళ్ళన్నా తీసుకుంటాడని కనుక మనం లెక్కలేస్తూ పోతే 5 బాటిళ్ళు వారానికంటే వారానికి 50 రూపాయల చొప్పున 4 వారాలకి 200 రూపాయలు. సో నెలకి 200 రూపాయలు ఒక్కొక్క మద్యపాన ప్రియుడి నుంచి అక్రమంగా వసూలు చేస్తున్నారు ఈ మద్యం అమ్ముకునేవారు. అంటే అట్లా ఇప్పటికి 20 నెలలుగా ఈ మద్యం దుకాణాలు ఉన్నాయి కాబట్టి 20 × 200 4,000 రూపాయలు ఆల్రెడీ ఒక్కొక్క మద్యపాన ప్రియుడి నుంచి అక్రమంగా వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? కమిషన్ల శ్రీనివాసులు గారి దగ్గరికి వెళ్తున్నాయని చెప్పి నేను ప్రశ్నిస్తే నా మీద అవాకులు చవాకులు పేలిస్తే నా మీద అవాకులు చవాకులు పేలుస్తూ నా పైన మౌఖిక దాడిని చేసి నన్నే బెదిరించే ధోరణిలో తన కార్యకర్తలతో తన నాయకులతో కాళూ శ్రీనివాసులు గారు మాట్లాడించడం విడ్డూరంగా ఉంది. సరే, దాన్ని అయితే నేను పాజిటివ్గా తీసుకుంటున్నాను. రాజకీయాల్లో ఇవన్నీ కామనే. కాకపోతే ఒక్కొక్క ఓటుకు మహా అయితే 1000 రూపాయలు, 1500 రూపాయలు, 2000 అన్అఫీషియల్గా ఇచ్చి గద్దెనెక్కింటుంది ఈ ప్రభుత్వాలు. మరి మీ దగ్గర 5 ఏళ్ళకు ఒకసారి 1500, 2000 రూపాయలు ఇచ్చి ఓటు తీసుకున్న నాయకులు ఒక నెలలోనే మీ దగ్గర 4000 రూపాయలు కాజేస్తున్నారనే విషయాన్ని మద్యపాన ప్రియులు ఎందుకు మీరు దీన్ని ఎందుకు తెలుసుకోవట్లేదు అని చెప్పి నేను మద్యపాన ప్రియులకు ప్రశ్నిస్తున్నాను. అలాగే ఇందులో ఈ అధిక మొత్తంలో వసూలు చేసే డబ్బు కనుక మీకు రాకుంటే కాళూ శ్రీనివాసులు గారు మీరెందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు? మీరు నియమించిన ప్రభుత్వం అధికారులే, మీరు నియమించిన ఎక్సైజ్ అధికారులు వీటిపైన ఎందుకు చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉన్నారనే విషయాన్ని నేను మిమ్మల్ని పదే అడుగుతున్నాను. అలాగే అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. ఆ బెల్ట్ షాపులు నిర్వహించే దగ్గర అయితే ఒక్కొక్క బాటిల్ మీద 20 నుంచి 30 రూపాయలు. ఆ లెక్కన ఒక్కొక్క మద్యపాన ప్రియుని దగ్గర బెల్ట్ షాపుల దగ్గర అయితే నెలకు 5 నుంచి 8,000 రూపాయలు వసూలు అవుతున్నాయి. ఎన్ని లక్షల మంది రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా మద్యపానం తీసుకుంటుంటారు. బడుగు బలహీన వర్గ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులే ఎక్కువగా మద్యపానం తీసుకుంటుంటారు. కొద్దిమంది మిడిల్ క్లాస్ వాళ్ళు, కొద్దిమంది బడా నేతలు కూడా, కొద్దిమంది అధికారులు కూడా మద్యపానం తీసుకుంటుంటారు. కాకపోతే ఇక్కడ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది బడుగు బలహీన వర్గాల నాయకులే, బడుగు బలహీన వర్గాల ప్రజలే, బడుగు బలహీన వర్గాల కార్మికులే, భవన నిర్మాణ కార్మికులే, దినసరి కూలీలే అనే విషయాన్ని గుర్తెరగాలని చెప్పి వారందరి శ్రేయస్సు కోసం ఎంఆర్పి ధరలకే మద్యాన్ని అమ్మేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి రాయదుర్గం జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున కాళూ శ్రీనివాసులు గారికి విజ్ఞప్తి చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. అలాగే రాయదుర్గం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి కూడా మేము మీడియా మూలంగా ఈ విషయాన్ని విన్నవించుకుంటున్నాము, డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో పై అధికారుల దృష్టికి ఇది తీసుకెళ్తాము. అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రివర్ల దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి మద్యపాన ప్రియుల జేబులు కొల్లగొట్టకుండా మేము ఆపడానికి ప్రయత్నం చేస్తాము. కాంగ్రెస్ పార్టీ
ఈ ప్రయత్నంలో రాజీ లేని పోరాటం చేస్తుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.